Krishna Krishna Hare 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 Rama Hare Rama 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 Hare Hare ओम ज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। नम ओं विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिविकासस्वामिन्निति नामिने नम ओं विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्तस्वामिन्निति नामिने नमस्ते सारस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्यदेशतारिणे जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्त वृंद हरे कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे हरे। श्री श्री చైతన్య భాగవతం की जय। శ్రీ చైతన్య భాగవతం 9వ అధ్యాయం మనం చర్చిస్తున్నాం। ఆదికాండ అధ్యాయం 9 నిత్యానందుని బాల్యలీలలు అలాగే తీర్థయాత్ర దాని గురించి మనం చర్చిస్తున్నాం। మనం చూసాం నిత్యానంద ప్రభు ఆయన యొక్క బాల్యం ఎలా సాగింది, అలాగే ఆయన తీర్థయాత్రలు చేస్తున్నారు, దాని గురించి మనం చర్చిస్తున్నాం। కొనసాగిద్దాం। సాక్షాత్ హయ వ్యాస ఆతిథ్య కరిలా ప్రభుయో వ్యాసేర దండ ప్రణత హైల। నిత్యానంద ప్రభు ఎక్కడికి వెళ్ళారని చెప్పుకున్నాం? బదరికాశ్రమం వెళ్ళారని చెప్పుకున్నాం। అక్కడ శ్రీల వ్యాసదేవుల వారు స్వయంగా నిత్యానందుడిని అతిథిగా ఆహ్వానించారు। మరి స్వామి అంటే నిత్యానందుడు అక్కడ శ్రీల వ్యాసదేవుల వారికి ప్రణామాలు చేశారు। తబే నిత్యానంద గేల బౌద్ధేర భవన దేకిలేన ప్రభు వసి ఆచే బౌద్ధ గణ। తర్వాత నిత్యానందుడు బౌద్ధుల యొక్క ఆవాసాలకు వెళ్ళాడట, బౌద్ధుల యొక్క నివాసాలను సందర్శించాడు। ఆయన అక్కడికి వెళ్ళినప్పుడు వాళ్ళందరూ కూడా కలిసి కూర్చుని ఉండడం చూశారు నిత్యానంద ప్రభు। జిజ్ఞాసేన ప్రభు కేహ ఉత్తర న కరే క్రుద్ధ హై ప్రభు లాఠీ మారిలే న శిరే పలాయిలా బౌద్ధ గణ హాసియా హాసియా వనే భ్రమే నిత్యానంద నిర్భయ హయ్యా। అయితే అక్కడ ఉన్నటువంటి బౌద్ధులు ఎవరైతే ఉన్నారో వారిని నిత్యానందుడు ఒక ప్రశ్న వేశారట, ఆ బౌద్ధ గణం ఎవరైతే కూర్చుని ఉన్నారో వారిని। అయితే ఎవరో కూడా సమాధానం చెప్పలేదట। మరి సమాధానం చెప్పలేదని కోపం వచ్చి నిత్యానందుడు ఏం చేశారంట, వాళ్ళని నెత్తిమీద తన్నారట। తన్నేటప్పటికీ నిత్యానందుడు ఆ విధంగా వాళ్ళని నెత్తిమీద తంతే వాళ్ళందరూ కూడా నవ్వి పారిపోయారంట అక్కడి నుంచి। చూడండి, వాళ్ళందరూ ఏమనలేదు, నవ్వుకుని పారిపోయారంట అక్కడి నుంచి। మరి నిత్యానందుడు ఆ విధంగా నిర్భయంగా అరణ్యాల గుండా ఆయన సంచరిస్తూ ఉన్నాడు ఆ విధంగా। తబే ప్రభు ఆయి లేన కన్యకా నగర దుర్గాదేవి దేకి ఘేలా దక్షిణ సాగర। తర్వాత స్వామి క్రమంగా కన్యాకుమారి చేరుకున్నారు। అక్కడ దుర్గాదేవిని చూసిన తర్వాత ఆయన ఈ దక్షిణ సముద్రాన్ని చూడడానికి వెళ్ళారు, ఇక్కడ కన్యాకుమారి దగ్గర। తబే నిత్యానంద గేలా శ్రీ అనంతపురే తబే గేలా పంచ అప్సరార సరోవరే। నిత్యానందుడు అక్కడి నుంచి అనంతపురానికి వెళ్ళాడు। ఆ తర్వాత ఆయన పంచాప్సర కుండ దగ్గరికి వెళ్ళారు। అనంతపురం అంటే తిరువనంతపురం, మనం వెళ్ళాం కదా కేరళలో తిరువనంతపురం, అక్కడికి వెళ్ళారు తర్వాత నిత్యానందపురం। అక్కడ నుండి పంచాప్సర కుండ అనే దగ్గరికి వెళ్ళారట। గోకర్ణాఖ్య గేలా ప్రభు శివేర మందిరే కేరళే త్రిఘర్తకే బులే ఘరే ఘరే। తర్వాత నిత్యానంద ప్రభు గోకర్ణంలో శివాలయాన్ని సందర్శించారు। ఆయన కేరళను సందర్శించారు, అలాగే త్రికర్తములో ఉన్నటువంటి వివిధ ప్రదేశాలను సందర్శించారు। ద్వైపాయని ఆర్యాధేకి నిత్యానందరాయ నిర్వింధ్యాపయోష్ణి తాప్తి భ్రమేణ లీలాయ। ఆ తర్వాత ఆయన పార్వతీదేవిని సందర్శించారు, ఇక్కడ గోకర్ణం దగ్గర ఒక ద్వీపంలో ఉన్న పార్వతీదేవిని సందర్శించారు। అలాగే నిత్యానందుడు నిర్వింధ్య, పయోష్ణి, అలాగే తాప్తి నదులను కూడా సందర్శించారు।
रेवा माहिष्मतीपुरी मल्लतीर्थे गेला शूर्पारक दिया प्रभु ప్రతీచి శూర్పారక దియా ప్రభు ప్రతీచి చలిలా. తర్వాత ఆయన మాహిష్మతి అనేటువంటి నగరానికి వెళ్ళారట. అది రేవా నది ఒడ్డున ఉందట. అలాగే ఆయన మల్ల తీర్థాన్ని చూశారు. ఆ? తర్వాత ఆయన ఆ, పడమట దిక్కుకు వెళుతూ శూర్పారక అనేటువంటి దివ్యమైనటువంటి జిల్లా గుండా వెళ్ళారట. ఉమ్. ఇక్కడ ప్రాతీచి అంటే సూర్యుడు అస్తమించేటువంటి దిక్కున అని. ఏమత అభయ పరమానందరాయ భ్రమే నిత్యానంద భయ నాహిక కాహాయ. మరి భయం లేనటువంటి, భయం లేకుండా దివ్యానందంతో ఉన్నటువంటి నిత్యానంద ప్రభు ఈ విధంగా ఎవరికీ భయపడకుండా ఆయన సంచరిస్తూ ఉన్నారు. అయితే ఏ వయసులో సంచరించారు ఇవన్నీ? 12 ఏళ్ల వయసు నుండి 20 సంవత్సరాల వయసులోపు ఇవన్నీ కూడా సందర్శించారు నిత్యానందుడు. ఈ యాత్ర ముగిసిన తర్వాత ఆయన చైతన్య మహాప్రభువుని కలుసుకున్నారని చెప్పుకున్నాం మనం. నిరంతర కృష్ణావేశే శరీర అవశ క్షణే ఖాందే క్షణే హాసే కే భుజేసే రస. మరి నిత్యానందుడికి ఈ దివ్యమైనటువంటి కృష్ణ ప్రేమ కారణం చేత తన దేహంపై ఎలాంటి నియంత్రణ లేదట. కొన్నిసార్లు ఆయన ఏడ్చేవాడట, కొన్నిసార్లు నవ్వేవాడట. ఆయన యొక్క దివ్య భావాలను ఎవరు అర్థం చేసుకోగలరు? ఏమత నిత్యానంద ప్రభుర భ్రమణ దైవే మాధవేంద్ర సహ హైల దర్శన. ఈ విధంగా నిత్యానందుడు సంచారం చేస్తూ ఉంటే దైవవశాత్తు ఆయన శ్రీ మాధవేంద్రపురిని కలుసుకున్నారు. మాధవేంద్రపురి ప్రేమమయ కలేవర ప్రేమమయ యత సభ సంఘే అనుచర. శ్రీ మాధవేంద్రపురి యొక్క దేహం అది దివ్యమైన భగవత్ ప్రేమతో నిండిపోయి ఉంటుంది. ఆయన యొక్క అనుచరులు కూడా అదే విధమైనటువంటి భావాలను పంచుకుంటారు. కృష్ణరస విను ఆర నాహిక ఆహార మాధవేంద్రపురి దేహే కృష్ణేర విహార. శ్రీకృష్ణుని పట్ల ప్రేమపూర్వకమైనటువంటి భావాలను తప్ప మాధవేంద్రపురికి దేని కూడా ఆస్వాదించేవారు కదట. మరి ఆ శ్రీకృష్ణుడు మాధవేంద్రపురి యొక్క దేహంలో లీలలను ఆనందించాడు అని చెప్పుకుంటున్నారు. యాన్రశిష్య ప్రభు ఆచార్య వర ఘోషాని కికహిబ ఆర తాండ్ర ప్రేమేరా బఢాయి. శ్రీ అద్వైతాచార్యుకి ఆధ్యాత్మిక గురువైనటువంటి మాధవేంద్రపురి యొక్క భక్తి గురించి నేను ఏం చెప్పగలను అని చెప్పుకుంటున్నారు. మాధవ పురీరే ధేకి లేన నిత్యానంద తతక్షణే ప్రేమే మూర్ఛ హైలా నిష్పంద. ఎప్పుడైతే నిత్యానందుడు శ్రీ మాధవేంద్రపురిని చూశారో ఆయన వెంటనే దివ్య ప్రేమతో ఆయన మూర్ఛితుడయ్యారట. మూర్ఛితుడై నేలపై అచేతనంగా పడిపోయారట మాధవేంద్రపురిని చూసినప్పుడు. నిత్యానందే ధేకి మాత్ర శ్రీ మాధవపురి ఫడిల మూర్ఛిత హై ఆపని పాశరే. నిత్యానందుడిని చూసి మాధవేంద్రపురి తనను తాను మర్చిపోయి ఆయన కూడా అచేతనుడై పడిపోయారంట. భక్తరసే మాధవేంద్ర ఆది సూత్రధార గౌరచంద్ర ఇహ కహి ఆచేన బారే బార. శ్రీ గౌరసుందరుడు మళ్ళీ మళ్ళీ చెప్తూ ఉండేవారు శ్రీ మాధవేంద్రపురి దివ్య ప్రేమలో ఆరాధన చేయడానికి ఆయనే అసలైన మూల వేరు అని చెప్పి చూడండి. అంటే ఆయన నుండే ఈ మధ్వ సాంప్రదాయంలో, అంటే బ్రహ్మ మధ్వ గౌడీ వైష్ణవ సాంప్రదాయంలో మాధవేంద్రపురి నుండే ఈ విధంగా భక్తి రసం అనేటువంటిది, అంటే దివ్యమైనటువంటి ప్రేమతో ఆరాధన చేయడం అనేది ఆయన నుండే ప్రారంభమైందట. అందుకే ఇక్కడ ఏమంటారంటే ఆది సూత్రధారుడు అని చెప్పి అంటున్నారు ఆయన. दोन्हे मूर्छा హైలేన దోన్హ దర్శనే కాంధయే ఈశ్వరపురి ఆది శిష్యగణే. మరి ఆ విధంగా నిత్యానందుడు మాధవేంద్రపురి ఇద్దరు అచేతనులై పడిపోయిన తర్వాత ఈశ్వరపురి ఆదిగా ఉన్నటువంటి వారి యొక్క శిష్యులందరూ కూడా రోధించడం మొదలుపెట్టారట. ఈశ్వరపురి ఎవరి శిష్యుడు? చణేకే హైలా బాహ్య దృష్టి దుయి జన అన్యోన్యే గలాధరి కరేన క్రంధన. కొంతసేపటి తర్వాత ఎప్పుడైతే వారు మళ్ళీ తిరిగి బాహ్య చేతనాన్ని పొందారో వారు ఒకరి మెడ ఒకళ్ళు పట్టుకుని రోధించడం మొదలుపెట్టారట. బాలు ఘడి ఆయా దుయి ప్రభు ప్రేమ రసే
హుంకారకరయే కృష్ణ ప్రేమేర ఆవేశే. మరి కృష్ణుని యొక్క దివ్య ప్రేమ చేత ఆవేశితులై కృష్ణుని యొక్క దివ్య ప్రేమ చేత ఆవేశితులై అప్పుడు వాళ్ళు ఇసుకలో డొల్లుతూ వాళ్ళు బిగ్గరగా హుంకారం చేయడం మొదలుపెట్టారట. దుయి ప్రభు అంటే ఇక్కడ నిత్యానందుడు అలాగే మాధవేంద్రపురి. ప్రేమ నదీ వహే దుయి ప్రభుర నయనే పృథివీ హైల శిక్త ధన్య హే నమానే. మరి వారి యొక్క కండ్ల నుండి ఆ, ఈ ప్రేమ బాష్పాలు నదిలాగా ప్రవహించాయి. ప్రవహించి భూమాతని పూర్తిగా తడిపివేశాయి. ఆ విధంగా ఆమె గొప్ప ఆనందాన్ని పొందింది భూమాత. కంప అశ్రుపులక భవేర అంతనాయే దుయి దేహే విహరయే చైతన్య ఘోషాని. మరి వారి దేహాల్లో కంపనము అలాగే అశ్రువులు కారడం, పులకము అంటే ఏమిటి? పులకించడం అంటే రోమాలు లెక్కపొడుచుకోవడం. ఆ? అలాగే ఇతర దివ్య సంకేతాలన్నీ కూడా నిరంతరంగా కనపడుతూ ఉన్నాయట. ఎందుకంటే వారిద్దరి దేహాల్లోనూ శ్రీ చైతన్య మహాప్రభు స్వయంగా నివసిస్తున్నారు కాబట్టి అని చెప్పుకుంటున్నారు. నిత్యానంద బోలేయత తీర్థగరిలాన సంయక్తాహార ఫల ఆజిపాయిలాన. నిత్యానందుడు ఏమన్నాడంటే "ఉమ్, నేను ఏదైతే ఆ, తీర్థయాత్ర చేశానో దాని యొక్క ఫలాన్ని నేను ఈరోజు పొందాను అని చెప్పన్నారట. అంటే ఏ విధంగా పొందారు? మాధవేంద్రపురిని కలుసుకోవడం ద్వారా. నయనే దేఖిను మాధవేంద్ర చరణ ఏ ప్రేమ దేఖియా ధన్య హైల జీవన. ఈరోజు నేను మాధవేంద్రపురి యొక్క పాదపద్మాలను చూశాను. ఆ? మరి ఆయన యొక్క దివ్య భగవత్ ప్రేమను చూసి నా జీవితం అంతా పూర్తిగా ధన్యమైపోయింది అని చెప్పన్నారు. మాధవేంద్రపురి నిత్యానందే కరి కోలే ఉత్తరన స్ఫురే కంఠ రుద్ధ ప్రేమ జలే. మాధవేంద్రపురి నిత్యానందుడిని ఆలింగనం చేసుకుని ఆయన ఏమి సమాధానం చెప్పలేకపోతున్నారు. ఎందుకంటే ఆయన యొక్క స్వరం గద్గదం అయిపోయిందనమాట ప్రేమ చేత, భగవత్ ప్రేమ చేత. ఉం? హేన ప్రీత హైలేన మాధవేంద్రపురి వక్ష హైతే నిత్యానందే బాహిర నా కరి. శ్రీ మాధవేంద్రపురి కూడా ఆయన ఎంతో సంతృప్తి చెంది ఉన్నారు. ఆయన నిత్యానందుడిని ఆలింగనం చేసుకుని వదిలిపెట్టలేకపోతున్నారు అనమాట. ఈశ్వరపురి బ్రహ్మానందపురి ఆదియత సర్వశిష్య హైలేన నిత్యానందేరత. ఈశ్వరపురి, బ్రహ్మానందపురి అలాగే మాధవేంద్రపురి యొక్క ఇతర శిష్యులు వారందరూ కూడా నిత్యానందుని పట్ల గొప్ప అనురాగాన్ని పొందారు. సభేయత మహాజన సంభాష కరేన కృష్ణ ప్రేమ కహారో శరీరే నాధికేనా. వారు పూర్వం ఎంతోమంది సాధువులను కలుసుకున్నారు, కానీ ఇలాంటి భక్తి లక్షణాలు ఎన్నడూ కూడా చూడలేదండి ఇంతకుముందు. సభై పాయిన దుఃఖ దుర్జన సంభాషియ అతేవ వన సభే భ్రమేణ దేకియా. వారు ఎప్పుడు కూడా భౌతికమైనటువంటి జనులతో మాట్లాడి పూర్తిగా దుఃఖంలో మునిగిపోయి ఉన్నారట. ఆ, అందుచేతనే వాళ్ళు ఆ అరణ్యాల గుండా సంచరిస్తూ ఉన్నారట. ఎవరు? మాధవేంద్రపురి ఆయన యొక్క శిష్యులందరూ కూడా లౌకికమైనటువంటి జనంతో కలిసి 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 వాళ్ళకి చాలా బాధ కలిగి ఇంకా వాళ్ళు అరణ్యాల్లోనే తిరుగుదామని చెప్పి నిర్ణయించుకున్నారట వాళ్ళు. అన్యోన్య శేషబ దుఃఖేర హైల నాశ అన్యోన్యధికి కృష్ణ ప్రేమేర ప్రకాశ. ఇప్పుడు ఈ సమావేశంతో వారి దుఃఖం అంతా కూడా శమించబడింది. వారి యొక్క కృష్ణ ప్రేమ మళ్ళీ కృష్ణ ప్రేమ ఇంకా పైకి వెళ్ళిందట, బాగా ఉన్నతి సాధించింది. కథదిన నిత్యానంద మాధవేంద్ర సంగే భ్రమేణ శ్రీకృష్ణ కథ పరానంద రంగే. కొద్ది రోజుల పాటు నిత్యానంద ప్రభు మాధవేంద్రపురితో పాటుగా కలిసి యాత్ర చేశారు. వారిద్దరు కూడా కృష్ణుని గురించినటువంటి విషయాలను చర్చిస్తూ చాలా ఆనందాన్ని పొందారు. మాధవేంద్ర కథ అతి అద్భుత కథన మేఘదేకి లేయి మాత్ర హయ అచేతన. మాధవేంద్రపురి యొక్క లక్షణాలు అత్యంత అద్భుతమైనటువంటివి. ఆయన కేవలం నల్లటి మేఘాన్ని చూసి అచేతనుడే పడిపోయాడట. ఆకాశంలో నల్లని మేఘం కనిపిస్తే చాలు దాని వైపు చూసి ఆయన అచేతనుడు అయిపోయాడట. చూడండి, ఎందుకంటే ఈ మేఘం ఏదైతే ఉందో ఇది ఉద్దీపనం అన్నమాట. ఉద్దీపనం అంటే ఏమిటి? కృష్ణుడిని గుర్తు చేసేటువంటిది కాబట్టి. ఎందుకంటే కృష్ణుని యొక్క దేహఛాయ ఎలా ఉంటుంది అంటే నూతనమైనటువంటి మేఘం యొక్క రంగులో ఉంటుంది అని చెప్పుకుంటున్నాను.
అహర్నిశ కృష్ణ ప్రేమే మధ్య పేర ప్రాయ హాసే కాందే హాయ్ హాయ్ కరే హాయ హాయ. మరి కృష్ణ ప్రేమ చేత ఆయన రాత్రింబగళ్ళు నవ్వుతూ ఏడుస్తూ హయ హయ అని చెప్పి దాదాపుగా తాగుబోతులాగా అరుస్తూ ఉండేవాడట ఆయన. ఎవరు? మాధవేంద్రపురి. నిత్యానంద మహామత్త గోవిందేర రసే ఢూలియా ఢూలియా పడే అట్ట అట్ట హాసే. మరి నిత్యానంద ప్రభు గోవిందుని పట్ల ప్రేమపూర్వకమైనటువంటి భావనలతో మత్తెక్కి ఉండేటువంటి వారు. ఆ? ఆ, ఆయన బిగ్గరగా అరుస్తూ ముందుకి వెనక్కు ఊగుతూ ఉండేవారట భగవత్ ప్రేమ కారణం చేత. దొన్హార అద్భుత భావ ధేకి శిష్యగణ నిరవధి హరిబలి కరయే కీర్తన. మాధవేంద్రపురి యొక్క శిష్యులు నిరంతరము కూడా హరి యొక్క నామాన్ని కీర్తిస్తూ ఉండేవారు ఎప్పుడైతే ఈ అసాధారణమైనటువంటి ప్రేమ లక్షణాలను చూసినప్పుడు. రాత్రి దిన కేహ నాహి జానే ప్రేమ రసే కథ కాలాయ కేహ క్షణ నాహి వాసే. ఆ ఇద్దరు కూడా అది రాత్ర పగల అనేటువంటిది మర్చిపోయేవారట. ఎందుకంటే దివ్య ప్రేమలో మునిగిపోయి నిత్యానందుడు అలాగే మాధవేంద్రపురి. ఆ? వారు ఎన్నో రోజుల పాటు కలిసి ఉన్నప్పటికీ ఆ సమయం అంతా ఒక క్షణంగానే వాళ్ళు పరిగణించారట. చూడండి, ఒక క్షణంలాగా గడిచిపోయిందట అన్ని రోజులు కూడా. మాధవేంద్ర సంఘేయత హైల ఆఖ్యాన కేజానయే తాహ కృష్ణ చంద్రసే ప్రమాణ. ఉమ్. నిత్యానందుడికి మాధవేంద్రపురికి మధ్య జరిగినటువంటి సంఘటనలు ఎవరికి తెలుస్తాయి? కేవలం కృష్ణుడికి మాత్రమే తెలుసు అవి అంటున్నారు. మాధవేంద్రపురి మాధవేంద్ర నిత్యానందే చాడితేనా పారే నిరవధి నిత్యానంద సంహతి విహరే. మాధవేంద్రపురి నిత్యానందుని యొక్క సాంగత్యాన్ని వదలలేకపోయారు. ఆ? కనుక ఆయన ఆ, ఆ సాంగత్యాన్ని వదలలేక నిత్యానందుని సాంగత్యాన్ని ఆయన నిత్యము ఆయనతోనే కలిసి ఉండేవారట. ఎవరు? మాధవేంద్రపురి. మాధవేంద్ర భోలే ప్రేమ నాధికి లున్కోథా చెయ్యి మొర సర్వతీర్థ హేన ప్రేమ యథా. మాధవేంద్రుడు ఏమన్నారంటే, నేను ఎన్నడూ కూడా ఈ విధమైనటువంటి ఆ, ప్రేమను ఎప్పుడు కూడా చూడలేదు నేను. ఇంత దివ్యమైనటువంటి ప్రేమను ఎప్పుడు కూడా చూడలేదు. మరి ఆ విధమైనటువంటి ప్రేమ ఎక్కడైతే కనబడుతుందో అదే నా ఆ, ప్రియమైనటువంటి తీర్థస్థలము అని చెప్పన్నారు ఆయన. చూడండి, అంటే ఎవరు ఎందుకు అనిపించింది ఆయనకి అంతటి భగవత్ ప్రేమ? నిత్యానందుని ఎందుకు అనిపించింది? జానిలో కృష్ణేర కృప ఆచే మోర ప్రతి నిత్యానంద హేన బంధు పాయిను సంహతి. నాకు తెలుసు కృష్ణుడు నాపై ఆయన కృప చూపించాడు, ఎందుకంటే ఆయన నాకు నిత్యానందుని యొక్క సాంగత్యాన్ని ఇచ్చాడు కాబట్టి అని మాధవేంద్రపురి అంటున్నారు. ఏసే స్థానే యధి నిత్యానంద సంగహయ సేయి స్థాన సర్వతీర్థ వైకుంఠాధిమయ. ఎక్కడెక్కడైతే నిత్యానందుని యొక్క సాంగత్యం లభిస్తుందో ఆ ప్రదేశం అత్యంత పవిత్రమైనది, పూర్తిగా దివ్యమైనది, అంటే వైకుంఠం లాంటిది అని. నిత్యానందహీన భక్త సునీలే శ్రవణే అవశ్యప ఈబే కృష్ణ చంద్రసేయి జనే. ఒకవేళ ఎవరైనా నిత్యానందుడి యొక్క నామాన్ని వింటే అతడికి ఖచ్చితంగా కృష్ణచంద్రుని యొక్క పాదపద్మాలను పొందుతాడు ఆ విధమైనటువంటి వ్యక్తి అంటున్నారు. నిత్యానందే ఆహార తిలేక ద్వేష రహే భక్త హైలే ఓసే కృష్ణేర ప్రియ నహే. ఒకవేళ ఎవరికైనా నిత్యానందుని పట్ల కించిత్ అయినా అసూయ ఉంటే వాడు ఎన్నడూ కూడా కృష్ణుని యొక్క కృపకు పాత్రుడు కాడు, ఒకవేళ అతడు భక్తుడైనప్పటికీ కూడా, భక్తుడిగా కనిపించినా కూడా అని చెప్పంటున్నారు. ఏయి మత మాధవేంద్ర నిత్యానంద ప్రతి అహర్నిశ బోలేన కరే నరతిమతి. ఈ విధంగా మాధవేంద్రపురి రాత్రింపగళ్ళు కూడా ఆ, తన యొక్క మాటలతో తన యొక్క కార్యకలాపాలతో నిత్యానందుని పట్ల అనురాగాన్ని చూపేవారు. మాధవేంద్ర ప్రతి నిత్యానంద మహాశయ గురు బుద్ధి వ్యతిరిక్త ఆరణ ఖరయ. నిత్యానందుడు మాధవేంద్రపురిని తన గురువుగా పరిగణించేవాడు, వేరే ఏ విధంగానూ కాదు, తన గురువుగానే పరిగణించేవాడట. ఉమ్, ఉమ్, ఉమ్.
ఏయి మత అన్యోన్యే దుయి మహామతి కృష్ణ ప్రేమ నా జనేన కోత దివారాతి. మరి ఈ ఇద్దరు మహామతులు అంటే ఈ ఇద్దరు మహానుభావులు రాత్రి పగలు అనేటువంటి విచక్షణ కలిగి లేరట. ఎందుకంటే కృష్ణుని పట్ల ఉన్నటువంటి దివ్యమైన ప్రేమ కారణం చేత. హ్మ్. ఆ! కథధిన మాధవేంద్ర సంఘే నిత్యానంద ఠాకియా చ లీలా శేషే యథా సేతుబంధ. ఆ! మరి కొద్ది రోజుల పాటు వాళ్ళిద్దరూ కలిసి ఉన్న తర్వాత నిత్యానందుడు సేతుబంధానికి వెళ్ళిపోయారు. సేతుబంధం అంటే రామేశ్వరానికి వెళ్ళిపోయారు. మాధవేంద్ర చలీలా సరయూ దేకి భారే కృష్ణ వేషే కిహ నిజ దేహ నాహి స్మరే. మాధవేంద్రపురి సరయూ నదిని చూడడానికి వెళ్ళారు. హ్మ్. సరయూ నది ఎక్కడుంది? అయోధ్యలో ఉంది. ఉత్తరప్రదేశంలో. హ్మ్. మరి వారి యొక్క కృష్ణ చైతన్య నిమగ్నతలో వారు తమ స్వంత శరీరాలను కూడా మర్చిపోయారట. అతయవ జీవనేర రక్షా సే విరహే బాహ్య ఠాకి లేకి సే విరహ విరహే ప్రాణ రహే. అందుచేత భగవంతుని పట్ల భక్తుని యొక్క విరహ భావనలు ఏవైతే ఉన్నాయో అవే భక్తుని యొక్క జీవనాన్ని నిలుపుతాయి. లేదంటే అంతటి తీవ్రమైనటువంటి భావనలను బాహ్యమైనటువంటి చైతన్యంలో ఉంటే ఒక వ్యక్తి ఎలా సహించగలడు అని చెప్పి అంటున్నారు. ఆ? ఉమ్. కాబట్టి భగవంతుని పట్ల ఉన్నటువంటి విరహ భావనలే భక్తుని యొక్క జీవితాన్ని రక్షిస్తాయి, అతని యొక్క జీవితాన్ని పాలిస్తాయి అని చెప్పి అంటున్నారు. లేదంటే అంతటి తీవ్రమైనటువంటి విరహ భావనలు ఏవైతే ఉన్నాయో ఆ, అతడు భరించలేట ఒకవేళ బాహ్య చైతన్యంలో ఉంటే అని చెప్పి అంటున్నారు. నిత్యానంద మాధవేంద్ర దుయి దర్శన ఏ సున ఏ తార మిలే కృష్ణ ప్రేమధన. ఎవరైతే ఈ నిత్యానంద ప్రభు మరియు మాధవేంద్రపురి మధ్య మాధవేంద్రపురికి మధ్య జరిగినటువంటి ఈ సమావేశం గురించి వింటారో వారు ఖచ్చితంగా కృష్ణ ప్రేమ ధనాన్ని పొందుతారు అని చెప్పుకుంటున్నారు. హే నమతే నిత్యానంద భ్రమే ప్రేమ రసే సేతు బందే ఆయిలేన కథేక దివసే. మరి కొద్ది రోజుల పాటు ఈ విధంగా దివ్య భావంలో సంచరించిన తరువాత నిత్యానందుడు సేతుబంధం దగ్గరికి వచ్చాడు. అంటే రామేశ్వరానికి చేరుకున్నారు. ఉమ్. ధను తీర్థే స్నాన కరి గేలా రామేశ్వర తబే ప్రభు ఆయిలేన విజయనగర. మరి ధనుష్ తీర్థంలో స్నానం చేసిన తర్వాత ఉమ్, ఆయన రామేశ్వరుని చూడడానికి వెళ్ళారట. ఆ తర్వాత ఆయన విజయనగరానికి చేరుకున్నారు. మనం చూసాం కదా అక్కడ ధనుష్ తీర్థం రామేశ్వరంలో అక్కడ స్నానం చేశారట. ఉమ్. తర్వాత ఆయన రామేశ్వరుని చూడడానికి వెళ్ళారు. అక్కడి నుంచి విజయనగరానికి చేరుకున్నారు. మాయాపురి అవంతి ధేకియా గోదావరి ఆయిలైన జియోడా నృసింహదేవపురి. ఆయన మాయాపురిని సందర్శించారు, అవంతిని సందర్శించారు, గోదావరి నదిని సందర్శించారు. ఆ తర్వాత ఆయన జియడ నృసింహ క్షేత్రానికి వెళ్ళారు. జియడ నృసింహ క్షేత్రం అంటే సింహాచలం. ఉమ్. త్రిమల్ల ధేకియా కూర్మనాథ పుణ్యస్థాన శేషే నీలాచల చంద్ర ధేకితే పయాన. తర్వాత ఆయన త్రిమల్లని దర్శించారు. త్రిమల్ల అంటే తిరుమల, అంటే తిరుపతిని దర్శించారు. తర్వాత కూర్మక్షేత్రం, శ్రీకూర్మం. తదనంతరం ఆయన జగన్నాథుని చూడడానికి వెళ్ళారు నీలాచలంలో, అంటే పురీ క్షేత్రానికి చేరుకున్నారు. ఆయిలైన నీలాచల చంద్రైర నగరే ధ్వజ ధేకి మాత్ర మూర్ఛ హైల శరీరే. ఆ తర్వాత ఆయన నీలాచలానికి వచ్చారు. ఆ ఆ నీలాచలం వచ్చి ఆ శిఖరం పైన ఉన్నటువంటి ధ్వజాన్ని చూసి అచేతనుడై పడిపోయారు అనమాట. అంటే ధ్వజం అంటే తెలుసు కదా, ఆ శిఖరంపై ఎగిరే జెండా ఉంటుంది కదా, ఆ జెండాను చూసి ఆయన వెంటనే అచేతనంగా అయిపోయారు అనమాట. ధేకిలేన చతుర్వ్యూహ రూప జగన్నాథ ప్రకట పరమానంద భక్తవర్గ సాధ. అక్కడ ఈ చతుర్వ్యూహానికి మూలమైనటువంటి జగన్నాథుడిని ఆయన చూశారు. చతుర్వ్యూహం అంటే ఎవరు? వాసుదేవ, సంకర్షణ, ప్రద్యుమ్న మరియు అనిరుద్ధులు. ఆ? వారికి మూలమైనటువంటి జగన్నాథుడిని చూశారు. తన యొక్క ప్రియమైనటువంటి భక్తులతో పరివేష్టితమై అని చెప్పుకుంటున్నారు. హ్మ్. హ్మ్. देखी मात्रा हयलेन पुलके मूर्छिते పునః బాహ్య హయ పునః పడే పృథివీతే. మరి స్వామిని చూసిన వెంటనే నిత్యానందుని యొక్క రోమాలు
నిక్కబొడుచుకున్నాయి. ఆయన అచేతనుడైపోయాడు. ఎప్పుడైతే ఆయన తిరిగి చైతన్యాన్ని పొందారో మళ్ళీ నేలపై పడిపోయాడట. చూడండి. ఇలా ఎన్నో సార్లు పడవడం, లేవడం, పడడం, లేవడం ఇదే జరిగింది. కంపస్వేధ పులకాశ్రు ఆచ్ఛాద కంపస్వేధ పులకాశ్రు ఆచ్ఛాడ హుంకార కేకహితే పారే నిత్యానందేర వికార. మరి ఆయన కంపనం, అలాగే స్వేదం, ఆ, అలాగే ఇంకేమిటి ఇక్కడ చెప్తున్నారు, కంపనం, స్వేదం, పులకాశ్రువులు, ఆ, అలాగే ఆఛాడ అంటే నేలపై పడిపోవడం, అలాగే హుంకారం చేయడం అంటే బిగ్గరగా అరిస్తే దాన్ని హుంకారం అని చెప్పంటారు. ఆ, మరి ఈ దివ్యమైనటువంటి సాత్విక వికారాలు ఏవైతున్నాయో ఆ, ఎవరు వివరించగలరు నిత్యానంద ప్రభువులో ఎలా ఇవన్నీ కూడా వ్యక్తమయ్యాయో అని చెప్పి అంటున్నారు. ఏయి మత నిత్యానంద థాకి నీలాచలే ధేకి గంగా సాగర ఆయిలా కుతూహలే. మరి నీలాచలంలో కొద్ది సమయం తర్వాత నిత్యానందుడు గంగాసాగరం వద్దకు వెళ్ళారట చాలా ఆనందంతో. గంగాసాగరం అంటే ఎక్కడ ఉంది? ఇది కలకత్తా దగ్గరలో ఉంటుందన్నమాట. గంగాదేవి సముద్రంలో కలిసే చోటు. తాండ్ర తీర్థయాత్ర సభ కేపరే కహితే కిచు లిఖి లానా మాత్ర తాండ్ర కృప హైతే. మరి స్వామి యొక్క తీర్థయాత్రను ఎవరు వివరించగలరు? ఆ? నేను ఆయన యొక్క కృప వలన కేవలం సంక్షిప్తంగా మాత్రమే రాశాను అని చెప్పుకుంటున్నాను. అంటే ఇంకా ఆయన చాలా తిరిగారు, కానీ నేను ఊరికే ఆ, సంక్షిప్తంగానే ఇక్కడ వివరించానని చెప్పుకుంటున్నారు. ఏయి మత తీర్థ భ్రమి నిత్యానందరాయ పునర్భార ఆసియా మిలీల మథురాయ. మరి ఈ విధంగా అనేక తీర్థస్థలాలను సందర్శించిన తర్వాత నిత్యానందుడు మళ్ళీ మథురాకు తిరిగి వచ్చారట. నిరవధి బృందావనే కరేన వసతి కృష్ణేర ఆవేశే నా జానే నా దివారాతి. ఆయన ఆ, నిరవధికంగా బృందావనంలో ఉండిపోయారు. ఆ, అక్కడ ఆయన కృష్ణునిలో పూర్తిగా మునిగిపోయారు. ఎంతగా అంటే ఆయనకి దివారాత్రుల మధ్య జ్ఞానం లేకపోయిందట. ఏది పగలు ఏది రాత్రి అనేది కూడా ఆయన తెలుసుకోకుండా ఉన్నారనమాట. ఆహారాన్నాహిక కదాచిత్ దుగ్ధపాన సేహయది అయాచిత కేహ కరే దాన. ఆయన తినేవారు కాదు ఏమీ కూడా, కానీ అప్పుడప్పుడు కొద్దిగా పాలు తాగేవారు. ఎవరైనా తెచ్చి పాలు ఇచ్చారనుకున్నప్పుడు పాలు తాగేవారంటే, అంతేగాని తినడం అనేది లేనే లేదు. నవద్వీపే గౌరచంద్ర ఆచే గుప్త భావే ఇహ నిత్యానంద స్వరూపే రమనే జాగే. మరి నిత్యానందుడికి బాగా తెలుసు గౌరచంద్రుడు గుప్తంగా నవద్వీపంలో జీవిస్తున్నాడని. ఉం? అప్పుడు నిత్యానంద ప్రభు ఇలా అనుకున్నారట ఆయనలో ఆయన. ఉం. అపన ఐశ్వర్య ప్రభు ప్రకాశిభే యభే ఆమె గియా కరీము ఆపన సేవా తభే. ఆ, ఎప్పుడైతే గౌరాంగుడు తన యొక్క ఐశ్వర్యాలను వ్యక్తం చేస్తాడో అప్పుడు నేను ఆయన్ని సేవించడానికి వెళతాను అని అనుకున్నారట. ఏయి మానసిక ఏయి మానసిక కరి నిత్యానందరాయ మధురా చాఢియ నవద్వీప నాహియాయ. ఈ విధంగా ఆలోచిస్తూ నిత్యానందుడు నవద్వీపానికి వెళ్లకుండా మథురాలోనే ఉండిపోయారట. నిరవధి విహరయే కాలింధీర జలే శిశు సంఘే బృందావనే ధూల ఖేలా ఖేలే. ఆయన నిరవధికంగా యమున యొక్క నీటిలో క్రీడిస్తూ ఉండేవారట. అలాగే బృందావనంలో పిల్లలతో ఆడుతూ ఉండేవారట. యద్యాపిహ నిత్యానంద ధరే సర్వశక్తి తథాపిహ కారేహ నా ధిలేన విష్ణు భక్తి. యబే గౌర చంద్ర ప్రభు కరిబే ప్రకాశ తానసే ఆజ్ఞాయ భక్తి దానిర విలాస కిహ కిచు నా కరే చైతన్య ఆజ్ఞ వినే ఇహాతే అల్పత నాహి పాయ ప్రభు గణే. మరి నిత్యానందుడు ఆయన సర్వశక్తిమంతుడు అయినప్పటికీ ఆయన ఆ, ఉమ్, చూడండి, నిత్యానందుడు సర్వశక్తిమంతుడు అయినప్పటికీ కూడా భగవంతునికి ఆయన భక్తియుత సేవను ఆ, పంచిపెట్టలేదట. ఆ, ఎప్పుడైతే గౌరచంద్రుడు తన యొక్క ఐశ్వర్యాన్ని వ్యక్తం చేస్తాడో ఉమ్, అప్పుడు గౌరచంద్రుని యొక్క ఆజ్ఞ మేరకు ఆయన భక్తియుత సేవను పంచిపెట్టడాన్ని ప్రారంభిస్తాడు. ఆ, చైతన్య మహాప్రభు యొక్క సేవకులు మరియు ఆ, అనుచరులు ఎవరైతే ఉన్నారో వారు
చైతన్య మహాప్రభు ఆజ్ఞ లేకుండా ఏది కూడా చేయాలనుకోరు. ఆ! కానీ ఆ విధంగా వారు అనుకోవడం వల్ల వారి యొక్క వైభవాలేమి కించిత్తు కూడా క్షీణించలేదని చెప్పి అంటున్నారు. అంటే నిత్యానందుడు ఆయన సర్వశక్తిమంతుడైనప్పటికీ ఆయన ఈ భక్తియుత సేవని పంచలేదు. ఎందుకని పంచలేదు? ఎందుకంటే ఇంక చైతన్య మహాప్రభు ఆయన ఐశ్వర్యాన్ని ఇంక ప్రదర్శించలేదు కాబట్టి ఆయన పంచలేదని చెప్పి అంటున్నారు. హ్మ్. కియనంతకి భాషివ అజాది దేవత చైతన్య ఆజ్ఞాయ హర్త కర్త పాలయిత. బ్రహ్మదేవుడు, అనంతుడు, శివుడు అలాగే ఇతర దేవతలు వాళ్ళు సృష్టి స్థితి లయలు చేస్తుంటారు చైతన్యుని యొక్క ఆదేశం మేరకు. ఇహాతే ఏ పాపి గణ మనే దుఃఖపాయ వైష్ణవేర అదృశ్యాసే పాపి సర్వధాయ. ఆ, అలాంటి విషయాలను వినాలనుకుని పాపాత్ములు ఎవరైతే ఉంటారో అలాంటి పాపాత్ములను వైష్ణవులు చూడకూడదని చెప్పి అంటున్నారు. ఉం? సాక్షాతే ఈ ధేక సభే ఏ త్రిభువనే నిత్యానంద ద్వారే పాయి లేన ప్రేమధనే. కాబట్టి మీరే స్వయంగా చూడండి నిత్యానంద ప్రభు ఏ విధంగా ఈ జగత్తులోనే ఉన్నటువంటి జనులందరినీ కూడా భక్తియుత సేవా నిధితో దీవించారో అని చెప్పుకుంటున్నారు. చైతన్యేర ఆది భక్త నిత్యానంద రాయ చైతన్యేర యశ వైశేయాన్హర జిహ్వాయ. నిత్యానందుడు శ్రీ చైతన్యునికి ఆ ఆది భక్తుడు అని చెప్పుకుంటున్నారు. అంటే మొదటి భక్తుడట. చైతన్యునికి ఆది భక్తుడు ఎవరు? నిత్యానందుడు. ఎందుకంటే చైతన్యుని యొక్క వైభవాలు ఎల్లప్పుడూ కూడా ఆయన యొక్క నాలుకపై ఉండేవి. ఎవరికి? నిత్యానందుని యొక్క నాలుకపై. అహర్నిశ చైతన్యేర కథా ప్రభు కయ తాండ్రే బజిలేసే చైతన్య భక్తి హయ. రాత్రింపగళ్ళు నిత్యానందుడు శ్రీ చైతన్యుని యొక్క వైభవాలను గానం చేసేవారు. ఆ? కనుక ఎప్పుడైతే ఒక వ్యక్తి నిత్యానందుడిని పూజిస్తాడో అతడు ఖచ్చితంగా చైతన్యుని యొక్క భక్తిని పొందుతాడు. ఆదిదేవ జయ జయ నిత్యానంద రాయ చైతన్య మహిమా స్ఫురే యాన్హర కృపాయ. నిత్యానందునికి జయము జయము. ఆయన చైతన్యుని యొక్క మొదటి వ్యక్తీకరణ. ఆ? చైతన్యుని యొక్క వైభవాలు నిత్యానందుని కృప వలనే వ్యక్తమవుతాయి. చైతన్య కృపాయ హయ నిత్యానందే రతి నిత్యానందే జానిలే ఆపద్నాహి కతి. వ్యక్తి నిత్యానందునికి ఎలా ఆసక్తుడవుతాడట అంటే శ్రీ చైతన్యునికి కృప వలన. మరి ఎవరైతే నిత్యానందుని గురించి తెలుసుకుంటారో వారు ఏ విధమైనటువంటి ఆపదలను కూడా పొందరు అని చెప్పంటున్నారు. సంసారే రపారహన భక్తి రసాగరే ఏ డూబి బేసే భజుక నితాయ్ చాందరే. ఎవరైతే ఈ భౌతిక అస్తిత్వపు సముద్రాన్ని దాటాలనుకుంటారో భక్తియుత సేవా సముద్రంలో మునగాలనుకుంటారో వాళ్ళు ఖచ్చితంగా నిత్యానందుని పూజించాలి. కేహ బోలే నిత్యానంద ఏన బల రామ కేహ బోలే చైతన్యేర బడ ప్రియ ధామ. ఎవరు అన్నారట నిత్యానందుడు బలరాముని వంటి వాడు. మరొక వ్యక్తి ఏమన్నాడంటే అతడు శ్రీ చైతన్యునికి చాలా ప్రియమైన వాడు అని. కిబాయతి నిత్యానంద కిబా భక్త జ్ఞాని యార ఏన మత ఇచ్ఛా నా భోల ఏకేనే ఏసేకేనే చైతన్యేర నిత్యానంద నహే తబు సేయి పాద పద్మ రహుక హృదయే. కొంతమంది నిత్యానందుని ఒక సన్యాసిగా పరిగణించవచ్చు. కొంతమంది అతన్ని ఒక భక్తుడిగా పరిగణించవచ్చు. కొంతమంది అతన్ని జ్ఞానిగా పరిగణించవచ్చు. వారికి ఏది నచ్చితే అది వాళ్ళు చెప్పవచ్చు. ఉం? ఒకవేళ నిత్యానందుడు శ్రీ చైతన్యుని యొక్క ఆ, అత్యంత ప్రాముఖ్యత లేనటువంటి సేవకుడైనా సరే నేను నిత్యానందుని యొక్క పాదపద్మాలను నా హృదయంలోనే ఎల్లప్పుడూ ఉంచుకోవాలనుకుంటున్నాను అని చెప్పుకుంటున్నాను. ఎత పరిహారే ఓ ఏ పాపి నిందా కరే తబే లాఠీ మారోన్ తార శిరేర ఊపరే. అందుచేత ఎవరైతే శ్రీ నిత్యానందుని యొక్క వైభవాలను పట్టించుకోరో ఎవరైతే నిత్యానందుని విమర్శించాలని ధైర్యం చేస్తారో అలాంటి పాపాత్ముల యొక్క తలను నేను తన్నుతాను అని చెప్పుకుంటున్నాను. ఉం? కోన చైతన్యేర లోక నిత్యానంద ప్రతి మంద బోలే హేన ధేక సే కేవలే స్తుతి. ఉం. ఒకవేళ ఒక వ్యక్తి ఎవరైనా చైతన్యుని యొక్క అనుచరుడిగా కనిపించి నిత్యానందుడి గురించి ఏదన్నా చెడుగా మాట్లాడినట్టు అనిపిస్తే మీరు ఖచ్చితంగా తెలుసుకోవాలి వారు ఏదైతే చెబుతున్నారో అది వాస్తవంగా కీర్తన అని తెలుసుకోవాలి అని చెప్పుకుంటున్నారు. చూడండి చైతన్యుడి యొక్క అనుచరులు ఎవరైనా సరే నిత్యానందుడి గురించి చెడుగా చెబుతున్నట్టు మీకు అనిపిస్తే
మీరు ఖచ్చితంగా తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, వారు ఏదైతే చెబుతున్నారో అది వాస్తవానికి నిత్యానందుడి గురించి చెడుగా చెప్తున్నట్టు అనిపిస్తుంది. కానీ వాస్తవానికి అది కీర్తన అని చెప్పి అంటున్నారు. హ్మ్. ఎందుకంటే ఆహ్, గౌర యొక్క ఏ శుద్ధ భక్తుడు కూడా నిత్యానంద ప్రభువుని ఎవరైనా విమర్శిస్తే దాన్ని సహించలేడు. తాను కూడా విమర్శించడు. ఒకవేళ ఎవరైనా శ్రీ అద్వైత ప్రభు ఏదైతే శ్రీ నిత్యానంద ప్రభువుపై చేసిన వ్యాఖ్యలు అవి దూషణ అని అనుకుంటే అది కేవలం దురవగాహన వలన అది ఒక అపరాధం అవుతుంది. ఆ! నిత్యానందుని యొక్క పాదపద్మాల చెంత ఎవరు కూడా విశ్వాసాన్ని కోల్పోకూడదు. ఎందుకంటే నిత్యానందుడే సకల జీవులకు ఏకైక ఆశ్రయము, అలాగే లక్ష్యము. ఆ! మరి ఈ నామమాత్రపు నిత్యానందుని యొక్క దూషణ ఏదైతే ఉందో దాన్ని ఎవరైనా దూషణ అనుకుంటే అది వాస్తవానికి నిత్యానందుని యొక్క కీర్తన అని చెప్పి అంటున్నారు. నిత్య శుద్ధ జ్ఞానవంత వైష్ణవ సకల తబే ఏ కలహ ధేక సభ కుతూహల. వైష్ణవులు ఎల్లప్పుడూ కూడా శుద్ధమైనటువంటి వారు, పూర్తి జ్ఞానంతో ఉంటారు. కనుక వైష్ణవుల మధ్య ఏదైనా ఒకవేళ గొడవ జరిగితే మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఇది వారి లీలలో భాగం మాత్రమే అని చెప్పి అంటున్నారు. ఆ! ఎందుకంటే నిత్యానంద ప్రభువుకి, అలాగే అద్వైతునికి మధ్య ఎన్నో సార్లు గొడవ జరిగేదనమాట. అద్వైతాచార్య తిడుతూ ఉండేవారు నిత్యానంద ప్రభువుని. నిత్యానంద ప్రభు కూడా అద్వైతాచార్యని తిడుతూ ఉండేవారు. కాబట్టి అది నిజంగా వారి మధ్య వైరం లేదు అని మనం అర్థం చేసుకోవాలి అంటారు. ఇథే ఏక జనేర హయ్యా పక్ష ఏయి అన్యజనే నిందా కరే క్షయ యాయ సే. ఆ! ఒకవేళ ఎవరైనా ఒక వైష్ణవుడి యొక్క పక్షాన్ని వహించి మరొక వైష్ణవుడిని విమర్శిస్తే అతడు ఖచ్చితంగా నశించిపోతాడని చెప్పంటున్నారు. నిత్యానంద స్వరూపే సే నిందా నాలయో యాయ థానపథే థాకిలే సే గౌరచంద్రపాయ. ఎవరైతే నిత్యానందునిలో ఎలాంటి లోపాన్ని చూడకుండా అతడిని అనుసరిస్తారో వారు ఖచ్చితంగా శ్రీ గౌరచంద్రుని యొక్క ఆశ్రయాన్ని పొందుతారు. హేనదిన హైబాకి చైతన్య నిత్యానంద దేఖి భావే స్థిత చతుర్థికే భక్త వృంద. ఆ? మరి శ్రీ చైతన్యుడు మరియు నిత్యానందుడు తమ భక్తుల చేత పరివేష్టితమై ఉండేటువంటి రోజును నేను ఎప్పుడు చూస్తాను, ఎప్పుడు ఆ రోజు వస్తుంది అని అడుగుతున్నారు. సర్వభావే స్వామి ఏన హయ్య నిత్యానంద తాండ్ర హయ్య భజి ఏన ప్రభు గౌరచంద్ర. శ్రీ నిత్యానంద ప్రభు యొక్క ఉపదేశాల మేరకు నేను గౌరచంద్రుని సేవిస్తాను. ఆ? నిత్యానందుడు నాకు పూజనీయమైనటువంటి స్వామి అన్ని విధాలుగా అని చెప్పుకుంటున్నారు. నిత్యానంద స్వరూపేర స్థానే భాగవత జన్మే జన్మే పడి భాన ఏయి అభిమత. నేను జన్మ జన్మల యందు కూడా శ్రీ నిత్యానంద స్వరూపుని ఆధ్వర్యంలో శ్రీమద్ భాగవతాన్ని అధ్యయనం చేయాలనే కోరిక నాకు ఉంది అని చెప్పుకుంటున్నారు. అదే నా కోరిక అని చెప్పుకుంటున్నారు. ఆ? జయ జయ మహాప్రభు శ్రీ గౌరచంద్ర దిలావో నీలావో తుమే ప్రభు నిత్యానంద. మరి ఆ, మహాప్రభు శ్రీ గౌరచంద్రునికి జయము జయము. ఆ, ఆ, మీరే నాకు శ్రీ నిత్యానందుని యొక్క సాంగత్యాన్ని ఇచ్చారు, మళ్ళీ మీరే నా నుండి నిత్యానందుని సాంగత్యాన్ని తీసుకున్నారు అని చెప్పుకుంటున్నారు. తథాపి హై కృపా కర మహాశయ త్వమతే తాన్ హాతేన చిత్తవృత్తిరయ. అయినప్పటికీ నేను మీ కృప కోసం యాచిస్తున్నాను. ఆ విధంగా నా యొక్క మనసు ఎల్లప్పుడూ కూడా ఆ నిత్యానందుని యొక్క, అలాగే మీ యొక్క పాదపద్మాల చెంత మునిగి ఉండుగాక. తొమార పరమ భక్త నిత్యానంద రాయ వినా తుమి దిలే తాండ్రే కేహ నాహి పాయ. నిత్యానందుడు మీ యొక్క అత్యున్నతమైనటువంటి భక్తుడు. ఆ? మీ యొక్క అనుమతి లేకుండా ఆయనని ఎవరు పొందగలరు? బృందావన ఆది కరి భ్రమే నిత్యానంద యావత్ న ఆపాన ప్రకాశే గౌరచంద్ర. బృందావన అరణ్యాల గుండా నిత్యానందుడు ప్రయాణం చేశారట. ఎప్పటి వరకు? గౌరచంద్రుడు తన యొక్క ఐశ్వర్యాలను ప్రదర్శన చేయనంత వరకు. ఆ? నిత్యానంద స్వరూపేర తీర్థ పర్యటన ఏ ఇహ సునేతారే మిలే ప్రేమధన. ఎవరైతే నిత్యానంద స్వరూపుని యొక్క ఈ తీర్థయాత్ర సందర్శనం గురించిన వివరాలు వింటారో వాళ్ళు ఖచ్చితంగా దివ్య ప్రేమ యొక్క నిధిని పొందుతారు. శ్రీకృష్ణ చైతన్య నిత్యానంద చాంద జాన బృందావన దాస తచు పదయుగే గాన.
శ్రీ చైతన్య మరియు శ్రీ నిత్యానంద ప్రభువులను నా యొక్క ప్రాణముగా, నా యొక్క ఆత్మగా పరిగణించి వృందావన దాసునైన నేను వారి పాదపద్మముల వైభవాలను గానం చేస్తున్నాను అని చెప్పుకుంటున్నారు. ఈ విధంగా ఆదికాండలో 9వ అధ్యాయం నిత్యానందుని యొక్క బాల్యలీలలు మరియు తీర్థయాత్ర పర్యటన అనేటువంటి అధ్యాయానికి అనువాదం ముగిసింది. తర్వాత 10వ అధ్యాయం లక్ష్మీప్రియాతో వివాహం. ఇది 10వ అధ్యాయం. జయ జయ గౌరచంద్ర మహామహేశ్వర, జయ నిత్యానంద ప్రియ నిత్య కలేవర. శ్రీ గౌరసుందరునికి జయము జయము, మహామహేశ్వరుడైన గౌరచంద్రునికి జయము జయము. అలాగే శ్రీ నిత్యానంద ప్రభు యొక్క ప్రియ స్వామికి జయము జయము. మరి నిత్యానందుడు అంటే నిత్యమైనటువంటి రూపాన్ని, నిత్య రూపమును కలిగి ఉన్నటువంటి నిత్యానందుని ప్రియ స్వామి అయిన గౌరచంద్రునికి జయము జయము అని చెప్పుకుంటున్నారు. జయ శ్రీ గోవింద ద్వార పాలకేరనాథ, జీవ ప్రతీకర ప్రభు శుభ దృష్టిపాత. మరి గౌరసుందరుని ద్వారపాలకుడైన గోవిందునికి జయము జయము అని చెప్పుకుంటున్నారు. తన ద్వారపాలకుడైన గోవిందునికి స్వామి అయినటువంటి వాడికి జయము జయము. ఓ స్వామి, దయచేసి జీవులపై మీ యొక్క కృపాదృష్టిని వర్షించండి అని చెప్పి అడుగుతున్నారు. శుభదృష్టిని వర్షించండి. జయ జయ జగన్నాథ పుత్ర విప్రరాజ, జయ హౌ తోర యాత్ర, జయ హౌ తోర యత శ్రీభక్త సమాజ. జగన్నాథుని యొక్క పుత్రునికి జయము జయము. బ్రాహ్మణులకు రాజైన వాడి యొక్క, అలాగే విప్రులకు రాజైన వాడికి జయము జయము. భక్తులైనటువంటి మీ అందరికీ జయము జయము అని అంటున్నారు. జయ జయ కృపా సింధు కమలలోచన, హేన కృపా కర తోర యశే రఘుమన. పద్మనేత్రునికి జయము జయము. ఆయన కృపాసింధు అయినటువంటి వాడు. ఓ స్వామి, దయచేసి నన్ను ఆశీర్వదించండి. ఆ విధంగా నా యొక్క మనసు ఎల్లప్పుడూ మీ వైభవాలలో మునిగి ఉంటుంది. ఆది ఖండే సున భాయ్ చైతన్యేర కథ, విద్యార విలాస ప్రభు కరిలేన యథ. నా ప్రియమైన సోదరులారా, దయచేసి ఆదికాండలో శ్రీ చైతన్యుని యొక్క లీలల గురించి వినండి. అందులో స్వామి యొక్క పాండిత్య లీలలు మనకి కనిపిస్తాయి. హేనమతే నవద్వీపే శ్రీ గౌర సుందర, రాత్రి దిన విద్యారసే నాహి అవసర. ఈ విధంగా గౌరసుందరుడు రాత్రింపగళ్ళు నవద్వీపంలో నివసిస్తూ తన యొక్క చదువులో మునిగి ఉండేవాడు. ఉషఃకాలే సంధ్యాకరి త్రిధశేర నాథ, పడితే చలేన సర్వ శిష్యగణ శాథ. మరి ఆయన ప్రాతకాల విధులు ముగించుకొని, అంటే సంధ్యావందనం ఇవన్నీ కూడా ముగించుకొని, మరి త్రిదశనాథుడు తన యొక్క తోటి విద్యార్థులతో కలిసి ఆయన చదువుకోవడానికి వెళ్ళేవాడు పాఠశాలకి. ఆసియా వైసేన గంగాదాసేర సభాయ, పక్ష ప్రతిపక్ష ప్రభు కరేన సధాయ. మరి స్వామి గంగాదాసు యొక్క తరగతి గదిలో కూర్చొని నిరంతరం ఆయన వాద ప్రతివాదాలలో మునిగి ఉండేవాడు. ప్రభుస్థానే పుంఠీ చింతే, ప్రభుస్థానే పుంఠీ చింతే నాహి ఏ జన, తాహారేసే ప్రభు కధర్తేన అనుక్షణ. స్వామి ఎల్లప్పుడూ కూడా తన యొక్క వివరణలను వ్యతిరేకించేటువంటి వారి యొక్క వాదనలను ఓడించేవాడు. పఢియా వైసేన ప్రభు పొంథి చింతాయితే, యారయత గణలయ్య వైసేనా నా భీతే. మరి తరగతి ముగిసిన తర్వాత స్వామి తన స్నేహితుల మధ్య కూర్చునేవాడు. తరగతి గదిలో చర్చించినటువంటి విషయాలని ఇంకా మరింత లోతుగా చర్చించడం కోసం. నా చింతే మురారి గుప్త పుంథే ప్రభు స్థానే, అతైవ ప్రభు కిచు చాలేనా తాహానే. మరి మురారి గుప్తా అతడు స్వామి యొక్క చర్చలలో కూర్చోవడాన్ని పట్టించుకునేవాడు కాదు. అందుచేత స్వామి ఈ మురారి గుప్తాని ఎప్పుడు కూడా ప్రతిఘటించాలని కోరుకునేవారట. ఎందుకంటే చైతన్య మహాప్రభు చర్చిస్తున్నప్పుడు మురారి గుప్తా అక్కడ పట్టించుకునేవాడు కదట. ఆయన పట్టించుకోండి వెళ్ళిపోయాడట.
అందుకని స్వామి ఏమనుకున్నారంటే ఈ మురారి గుప్తాను ప్రతిఘటించాలనుకున్నారట. యోగ పట్ట చాందే వస్త్ర కరియ బంధన వైసేన సభార మధ్య కరి విరాసన వైసేన సభార మధ్య కరి విరాసన. నిమాయి ఒక సన్యాసిలాగా వస్త్రాన్ని ధరించాడట. ధరించి ఆయన వీరాసనంలో కూర్చొని ఉన్నాడట. చందనే రశోభే ఊర్ధ్వ తిలక సుభాతి ముకుట ముకుట గం ముకుట గంజయే ముకుట గంజయే దివ్య దశనేర జ్యోతి. మరి గౌరచంద్రుడు ఎలా ఉన్నాడట అంటే ఆ చందనపు చూర్ణాన్ని అలుదుకుని ఉన్నాడట. అలాగే ఒక తిలకాన్ని ధరించి ఉన్నాడట. ఆయన సుందరమైనటువంటి దంతముల యొక్క తేజస్సు ఆ ముత్యాల హారాన్ని కూడా అతిశయించింది అని చెప్పుకుంటారు. ముత్యాల హారాన్ని అతిశయించేటువంటి తేజస్సును కలిగి ఉందట. ఉం? ఉం. గౌరాంగ సుందర వేష మదన మోహన షోడశ వత్సర ప్రభు ప్రథమ యౌవన. తన యొక్క ప్రథమ యవ్వనంలో, ప్రథమ యవ్వనం అంటే 16 ఏండ్ల వయసులో శ్రీ గౌరాంగుని యొక్క సౌందర్యం చంద్రుణ్ణి కూడా మోహింపజేసిందట. 16 సంవత్సరాల వయసు అనమాట ఇప్పుడు. బృహస్పతి జినిన పాండిత్య పరకాశ స్వతంత్రయే పుంథి చింతే తారే కరే హాస. మరి జ్ఞానంలో ఆయన బృహస్పతిని అతిశయించాడు. బృహస్పతి ఎవరు? దేవతలకు ఆధ్యాత్మిక గురువు. ఆ? ఎవరైతే తమకు తాముగా చదువుకునేవారో వారందరినీ కూడా మహాప్రభు ఏడిపించేవారట. ప్రభు భోలే ఇథే ఆచే కోన్ బడ జన ఆసియా కంఠుక ధేకి ఆమార స్థాపన సంధి కార్య నా జానియా కోన కోన జన ఆపనే చింతయే పుంథి ప్రభుదే ఆపన అహంకార కరిలోక భాలే మూర్ఖ హయ ఏ భా జానే తార ఠాని పుంథి నా చింతాయ. గౌరసుందరుడు ఆయన సవాల్ చేసేవాడట. ఏమనంటే నేను చెప్పినటువంటి నిర్ధారణలు ఏవైతున్నాయో వాటిని ఖండించగలిగినటువంటి తెలివి ఎవరికుందో నేను చూస్తాను. కొంతమంది విద్యార్థులకు కనీసం ఈ సంధి సమాసాలు కూడా ఎలా ఏర్పాటు చేయాలో తెలియదు. కానీ వారు తమ స్వంతంగా చదువుకోవడంలో సంతృప్తి చెందుతుంటారు. అందుచేత వాళ్ళు క్రమంగా మూర్ఖులవుతారు. ఎందుకంటే వారు జ్ఞానం సంపాదించడంలో ఎవరి సహాయాన్ని తీసుకోవడం లేదు కాబట్టి, వాళ్ళకి వాళ్ళే వాళ్ళు చదువుకుంటున్నారు కాబట్టి వాళ్ళు మూర్ఖులుగా మిగిలిపోతారని చెప్పుకుంటున్నాడు. సునయే మురారి గుప్తా అఠోప టంకార నా భోలయే కిచు కార్య కరే ఆపనారా. మరి ఈ నిమాయి యొక్క రెచ్చగొట్టే ప్రకటన విని మురారి గుప్తా ఏమీ అనలేదట. ఆయన తన పనిలో తాను ఉన్నాడట అంతే. మురారి గుప్తా పట్టించుకోవట్లేదు. తథాపిహ ప్రభు తాన్రే చాలే న సధాయ సేవక దే కియా బడా సుఖీ ద్విజరాయ. తన యొక్క సేవకుడు మౌనంగా ఉండడం చూసి స్వామి ప్రీతి చెందినప్పటికీ ఆయన ఇంకా కూడా సవాల్ చేస్తూనే ఉన్నాడట మురారి గుప్తాని. ప్రభు భోలే వైద్య తుమి ఇహా కేన పఢ లఠాఫాట నియా గియా రోగి కర ఢడ. ఆయన ఏమన్నాడంటే, ఓ వైద్యుడా, నువ్వు అసలు ఇక్కడ ఎందుకు చదువుకుంటున్నావు? నువ్వు వెళ్ళి కొన్ని ఆకులు అలాగే కొన్ని మూలికలు పోగు చేసుకొని వైద్యం చేసుకోవచ్చు కదా, నీకు ఎందుకురా చదువు అని చెప్పి ఏడిపిస్తున్నారట. ఎవరిని? మురారి గుప్తాను. నువ్వు వైద్యుడు కదా, నువ్వు ఎందుకు చదువు, ఎందుకు నీకు? నువ్వు వెళ్ళి కొన్ని ఆకులను మూలికలు పోగు చేసుకుని వైద్యం చేసుకునే దానికి అని చెప్పన్నారట. వ్యాకరణ శాస్త్ర విషమేర అవధి కప పిత్త అజీర్ణ వ్యవస్థ నాహి ఇథి. ఈ వ్యాకరణ సంబంధ శాస్త్రాలు ఏవైతున్నాయో వాటిని అర్థం చేసుకోవడం చాలా కష్టం. మరి ఈ వ్యాకరణ శాస్త్రాల్లో ఎక్కడ కూడా కపవిత్త వాతముల గురించి, అజీర్ణం గురించి ఎక్కడ ఉండదు. నీకు ఇవన్నీ ఎందుకు, నువ్వు పోయి వైద్యం చేసుకునే దానికి అని ఆయన్ని ఎగతాళి చేసేవారట. మనే మనే చింతి తుమే కి బుజిబే ఇహా ఘరే యాహా తుమి రోగి దృఢకర గియా. నువ్వు సొంతంగా చదువుకుని ఏం నేర్చుకుంటావు? నువ్వు చక్కగా ఇంటికి వెళ్ళి రోగులకు నయం చేయి, వెళ్ళు, చికిత్స చేసుకో అన్నారట. రుద్ర అంశ మురారి పరమ కరఠర తథాపి నహిల క్రోధ ధేకి విశ్వంభర. మురారి గుప్త స్వభావరీత్యా ఆయన పరమ రుద్రుడట.
ఆ! ఎందుకంటే ఆయన రుద్రుని యొక్క విస్తరణట మురారి గుప్తా. అయినప్పటికీ ఆయన విశ్వంభరుని పట్ల క్రోధాన్ని ప్రదర్శించలేదు. ప్రత్యుత్తర కేనే భడఠ ఠాకూర సబారేయి చాలా ధేకి గర్వః ప్రచుర. ఆయన ఏమని బదులిచ్చారంటే, అయ్యా మీరు ఎందుకని అంత గర్విస్తున్నారు? మీరు అందరినీ కూడా ఎందుకు సవాల్ చేస్తారు అని అడిగాడట ఆయన. ఉమ్. సూత్రవృత్తి పాంఝీఠిక యత హేన కర ఆమ జిజ్ఞాసియా కీనా పాయిల ఉత్తర. ఆ? మీరు నన్ను సూత్రం గురించి, వృత్తి గురించి, పాంజీ గురించి, టీకా గురించి అడిగారా? మరి మీకు ఎలాంటి సమాధానం రాలేదు కదా అన్నాడండి ఎవరు మురారి గుప్తా. వినా జిజ్ఞాసియా భోలా కీజా నిస్తూయి ఠాకూర బ్రాహ్మణ తుమే కీ బలి ముని. ఆ? మీరు నన్ను అడగలేదు, అయినప్పటికీ నేను ఏమని ప్రకటిస్తున్నానంటే నాకేమీ తెలియదని చెప్పి నేను అంటున్నాను. మీరు గౌరవనీయమైనటువంటి బ్రాహ్మణులు, మీతో నేను ఏం మాట్లాడగలను అన్నాడు ఆయన. ప్రభు భోలే వ్యాఖ్య కర ఆజియే పడిలా వ్యాఖ్య కరే గుప్తా ప్రభు ఖండితే లాగిలా. అప్పుడు స్వామి ఏమన్నాడంటే, సరే ఈరోజు నువ్వు ఏం నేర్చుకున్నావు నాకు చెప్పు అని అడిగారట. అప్పుడు మురారి వివరించబోతుంటే స్వామి మళ్ళీ అతన్ని ఖండించారట. గుప్త భోలే ఏక అర్ధ ప్రభు బోలే ఆరా ప్రభు భృత్యే కేహ కారే నారే జీ నిభార. మురారి ఏదో ఒక వివరణ చెప్తాడు, కానీ స్వామి మరొక వివరణ చెప్తారు. ఆ ఆ విధంగా స్వామి కానీ యజమాని కానీ ఇద్దరు కూడా ఒకరినొకరు ఓడించలేకపోయారట. ప్రభుర ప్రభావే గుప్త పరమ పండిత మురారీరా వ్యాఖ్య సుని హనహర్షిత. మరి స్వామి యొక్క దయ వల్ల మురారి గుప్తా అతడు గొప్ప పండితుడయ్యాడు. స్వామి ఎంతో సంతృప్తి చెందారు. ఆ, అందుచేత అతని యొక్క వివరణలు విని గౌరచంద్రుడు చాలా సంతృప్తి చెందారట. సంతోషేదిలైన తాన్రా అంగే పద్మహస్త మురారీరా దేహ హైల ఆనంద సమస్త. మరి సంతృప్తి చెంది ఆ గౌరచంద్రుడు తన యొక్క ఆ పద్మహస్తంతో మురారి యొక్క శరీరాన్ని స్పృశించారట. మురారి ఆ విధంగా దివ్యానందంతో నిండిపోయాడు. చింతయే మురారి గుప్త ఆపన హృదయే ప్రాకృత మనుష్య కభూయే పురుష నహే. మురారి గుప్తా ఏమనుకున్నాడంటే ఇతడు ఖచ్చితంగా సాధారణ వ్యక్తి కాదు అని అనుకున్నాడట. ఎప్పుడైతే గౌరచంద్రుడు స్పృశించాడో అప్పుడు ఏమనా పాండిత్య కిబా మనుష్యేరహయ హస్తస్పర్శే దేహ హైల పరమానందమయ. హస్తస్పర్శే దేహ హైల పరానందమయ. ఒక సాధారణమైనటువంటి మనిషి అంతటి జ్ఞానాన్ని ఎలా కలిగి ఉండగలడు? కేవలం అతని యొక్క స్పర్శ చేత నా శరీరం ఆనందంతో నిండిపోయిందే. చింతిలే ఈ హానా స్థానే కిచు లాజా నాయ్ ఏమతసు బుద్ధి సర్వ నవద్వీపెనాయ్ సంతోషిత హయ్యా భోలేన వైద్యవర చింతిబా తుమారా స్థానే సున విశ్వంభర. ఆ? మరి అతని కింద చదువుకోవడానికి నేనెందుకు ఆ, బాధపడాలి? నవద్వీపంలో అంతటికంటే తెలివైనవాడు మరొకడు లేడు. ఈ విధంగా సంతృప్తి చెంది ఆ గొప్ప వైద్యుడు ఏమన్నాడంటే, వినవయ్యా ఓ విశ్వంభర, ఈనాటి నుండి నేను నీ కిందే చదువుకుంటాను అని చెప్పి అన్నాడట. ఠాకురే సేవకే హేన మతే కరి రంగే గంగా స్నానే చెలిలేనా లయ్య సభ సంగే. మరి స్వామికి అతని సేవకుడికి మధ్య ఈ ఆ, ఒక ప్రియమైనటువంటి ఈ సంవాదం జరిగిన తర్వాత నిమాయి మరియు అతనికి స్నేహితులు గంగకి వెళ్ళిపోయారట స్నానం చేయడానికి. గంగా స్నాన కరియా చెలిల ప్రభు ఘరే ఏయి మత విద్యారసే ఈశ్వర విహరే. మరి తన స్నానం ముగిసిన తర్వాత స్వామి ఇంటికి వెళ్ళిపోయాడు. ఆ విధంగా భగవంతుడు ఒక విద్యార్థి జీవనాన్ని ఆనందించాడు అని చెప్పి అంటున్నారు. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. శ్రీ చైతన్య భాగవతం కీ జయ. శ్రీ బృందావనదాస్ ఠాకూర్ కీ జయ. సో గౌరచంద్రుని చిత్తమైతే మరొక రోజున మరిన్ని విశేషాలు తెలుసుకుందాం. శ్రీల బృందావనదాస్ ఠాకూర్ కీ జయ. శ్రీల ప్రభుపాద్ కీ జయ. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యేవ చ
పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః.